హాయ్ గైస్. నా ఐటీ కెరీర్ వచ్చేసి 2021లో స్టార్ట్ అయింది. సో దానికి ముందు నేను చేసిన మేజర్ 3 మిస్టేక్స్ మీతో షేర్ చేసుకుంటా. సో వీలైతే అవి అవాయిడ్ చేయండి. నెంబర్ 1, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. సో అందరూ అంటారు స్కిల్స్ అని, బట్ 2 మేజర్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సమ్ టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అండ్ నెంబర్ 2, మీరు కాలేజ్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే అట్లీస్ట్ కొంచెం ఈ టెక్నికల్ స్టాఫ్ అండ్ కమ్యూనికేషన్ స్టాఫ్ కొంచెం జాబ్ రిలేటెడ్ టచ్ చేసే కాలేజెస్లో జాయిన్ అవ్వండి. నాట్ ఓన్లీ అకాడమిక్స్ కాకుండా. సో అటువంటి కాలేజెస్ లేవు, బట్ ఉంటే అటువంటిలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకండి. ఎంజాయ్ చేయండి, బట్ టైం వేస్ట్ చేయకండి జాబ్ రిలేటెడ్ థింగ్స్లోనే. ఎప్పటికప్పుడు అప్ టు డేటెడ్ కింద ఉండండి. బికాస్ మీరు అక్కడ టైం వేస్ట్ చేశారంటే బయటకు వచ్చిన తర్వాత సేమ్ స్టఫ్ మళ్ళీ మనీ ఇచ్చి 2-3 మంత్స్లో మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ ఇదంతా నేర్చుకోవాల్సి వస్తుంది. అప్పటికి మీకు వస్తుందని గ్యారెంటీ లేదు. టైం వేస్ట్, మనీ వేస్ట్. సో 2021లో కొంచెం స్కిల్ లేకపోయినా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండడం వల్ల కాల్స్ ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు మీకు ఎంత స్కిల్ ఉన్నా ఏమున్నా సరే కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల, ఆపర్చునిటీస్ తక్కువ ఉండడం వల్ల జాబ్ రావడం చాలా కష్టం అవుతుంది. సో ఈ థింగ్స్ మీరు ముందే అకాడమిక్స్లో ఉన్నప్పుడే రెక్టిఫై చేసుకుంటే బయటకు వచ్చిన తర్వాత యూనిక్గా ఉంటారు. డెఫినెట్గా 80-90% జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇటువంటి మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ థింగ్స్ కావాలంటే ఫాలో చేయండి. విల్ డిస్కస్ టుగెదర్. థ్యాంక్ యూ.